హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు ఆవకాయ అన్నం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు పప్పు తీసుకొని, ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకొని బాగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో 7 నుండి 8 కప్పుల వరకు వాటర్ పోసుకొని అందులోనే కొద్దిగా నూనె పొంగకుండా కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకోవాలి. 2 విజిల్స్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఉడికిపోతుంది. దీన్ని బాగా మెదపకుండా ఇలానే ఉంచి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత కొద్దిగా 2-3 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చీలు వేసుకొని గోలిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని ఇప్పుడు ఒక కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఆవకాయ వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఉడికించుకున్న పప్పు అన్నం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే పప్పు ఆవకాయ అన్నం రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.